ఆల్సో ఈయన పాడతారు. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి, ఓవర్వెల్మింగ్గా ఉంది. ఇంత ప్రెస్టీజియస్ వేదిక మీద లిరిక్ రైటర్గా మీ ముందు ఈరోజు ఉంచినందుకు ఐ ఫీల్ రియలీ లక్కీ. దీనికి మెయిన్ రీజన్ మా భీమ్స్ అన్న. మాది ఆల్మోస్ట్ 15 years పైన జర్నీ. ఐ థింక్ మీ స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్ దగ్గర నుంచి కలిసి ఉన్నాం. ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ అన్నీ కలిసి చూసాం, కలిసి ఉన్నాము. అండ్ ఫర్దర్గా కూడా ఇప్పుడు కలిసి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆల్మోస్ట్ మీ అన్ని ఫిలిమ్స్ నేను ఫస్ట్ లైక్ పటాస్ దగ్గర నుంచి ఐ వాజ్ హ్యూజ్ ఫ్యాన్ అండి. అండ్ ఈసారి లక్కీలీ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ అనిల్ గారిని చాలా దగ్గరగా ఆయన వర్క్ స్టైల్ని చూసి ఆయన అంటే ఇంకా అభిమానం రెట్టింపు అయిందండి నాకు ఈ జర్నీలో. అండ్ 2 మంచి బిట్ సాంగ్స్ రాశారండి మూవీలో. ఫస్ట్ హాఫ్లో వస్తుంది ఒక మంచి ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో. అండ్ సెకండ్ హాఫ్లో చాలా యాక్చువల్గా వెంకటేష్ గారికి అండ్ ఐశ్వర్య రాజేష్ గారికి, మీను గారికి, ఐ మీన్ మీనాక్షి చౌదరి గారికి మధ్యలో వచ్చే ఒక చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో రాశాను. సో ఆ ఫన్ ఉంటుంది ఈ సాంగ్లో. ఫ్యూ లైన్స్ హమ్ చేస్తాం మీకోసం. లల్లాయిరే లాయి లల్లాయిరే 2 కొప్పుల మధ్యన లొల్లాయిరే, ఏ లల్లాయిరే లాయి లల్లాయిరే ఇంకా తిప్పలు అస్సలు తప్పవులే. ఒక్కవైపు వదలదు మీను, భాగ్యమేమో చేస్తోంది సీను, ఇట్టాగైతే నేనేమిగాను ఏంది తుఫాను. ఒక్కవైపు మంగళసూత్రం, ఇంకోవైపు తీరని ఆత్రం, కుదురుగా ఉండరు ఏమాత్రం. లల్లాయిరే లాయి లల్లాయిరే ఇంకా తిప్పలు అస్సలు తప్పవులే, లల్లాయిరే లాయి లల్లాయిరే 2 కొప్పుల మధ్యాహ్న లొల్లాయిరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మీకు గతంలో అన్వయ్కి నేను సాంగ్ రాశాను తన ఫస్ట్ బర్త్డేకి. అండ్ ఈసారి మీ బ్యానర్లో, ఇంత ప్రెస్టీజియస్ బ్యానర్లో ఫస్ట్ టైం నేను రాయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ మనకి రావాల్సినటువంటి సమాధానాలు అన్నీ వచ్చేసినట్టున్నాయి. ఇంకేమైనా సమాధానాలు మిగిలిపోయాయా చాట్ గోపి నీకు? నాకు ఎన్నో సంవత్సరం నుంచి 2 ప్రశ్నలకు సమాధానం కావాలి. ఏంటది?